ఒకనాడు పుష్పగిరి పీఠాధిపతులైన వెంగమాంబ విపరీత భక్తి గురించి ఆయన చెవిన పడింది. ఆయన వెంగమ్మని రమ్మని వేరే వారితో కబురు పెట్టి పంపించారు. వెంగమాంబ పూలు పండ్లతో కూడిన పళ్ళ్యంతో ఆయన దగ్గరికి చేరుకుంటుంది. వాటిని ఆయనకి సమర్పించి పక్కనే నిలబడుతుంది. ఎంతసేపైనా వెంగమాంబ మాత్రం ఆయనకి నమస్కారం పెట్టడం లేదు. దాంతో విసిగిపోయిన పీఠాధిపతులు, అమ్మా వెంగమాంబ, భర్తలేని స్త్రీ సుమంగలిగా పూలు కుంకుమ ధరించడమా? ఇది మన సాంప్రదాయానికి విరుద్ధం కాదా అని ఆయన అడిగారు. దానికి సమాధానం ఇస్తూ వెంగమాంబ, స్వామి, నా భర్త వెంకటేశ్వరుడు, నేను నిత్య సుమంగలిని. సరే, మీరు చెప్పినట్టు బోడి చేయించుకున్నా తిరిగి వెంట్రుకలు రాక మానదు కదా అని తిరిగి ఎదురు ప్రశ్న వేసింది. దాంతో ఆ పీఠాధిపతుల వారికి విపరీతంగా కోపం రాసాగింది. వెంటనే ఆయన, అది సరే, హిందూ ధర్మ పీఠాధిపతులమైన మాకు నీవెందుకు కనీస గౌరవంగా నమస్కారం కూడా చేయలేదు? అంతటి గర్వమా నీకు అని ఆయన